హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ గీక్స్. ఐఎమ్ సందీప్. ఈరోజు మనం మే 24th రోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఒడిశా గవర్నమెంట్ అడాప్ట్స్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ సిస్టమ్. ఒడిశా ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేసింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారము ఇన్వెస్టర్స్ అండ్ ఫార్మర్స్ మధ్య కాంట్రాక్ట్ ఫార్మింగ్ అగ్రిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పింది. అసలు ఏంటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే, దీంట్లో ఒక ఇన్వెస్టర్ ఉంటాడు అండ్ ఫార్మర్ ఉంటాడు. ఈ ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే ఫార్మర్ని అప్రోచ్ అయ్యి ఈ ఫార్మర్ చెప్తాడు, నువ్వు పలానా క్రాప్ పండించు అండ్ ఆ క్రాప్ పలానా క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీ కోసం కావాల్సిన సీడ్స్ కానీ లేకపోతే ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే ఎలా మొత్తం ఉండాలో మొత్తం ఆల్రెడీ ఇన్వెస్టరే చెప్తాడు. అండ్ ఫైనల్గా ఆ క్రాప్ని నువ్వు నాకే సేల్ చేయాలి అని చెప్తాడు. ఈ సేల్ చేసే ప్రైస్ కూడా ఫస్టే డిసైడ్ అయి ఉంటుంది. ఎప్పుడు అగ్రిమెంట్లోనే డిసైడ్ అయి ఉంటుంది. దీనివల్ల రైతుకి ఏంటంటే ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా నా పంట పండించుకుంటే ఇంత ప్రైస్ నాకు వస్తుంది, అదొకటి. ప్లస్ మొత్తం ప్రాపర్ అంటే సీడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ ప్రాపర్ మొత్తం ఇన్వెస్టర్ ప్రొవైడ్ చేయడం వల్ల వీళ్ళు నకిలీ విత్తనాలు అలాంటి వల్ల పడకుండా ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మామూలుగా కొన్ని ట్రేడింగ్ యూనిట్స్ కానీ లేకపోతే అగ్రో ప్రాసెసింగ్ కంపెనీస్, ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆశీర్వాద్ ఉంది. ఆశీర్వాద్ వాళ్ళు మిర్చి పౌడర్ చేస్తారు. వాళ్ళు మిర్చి పౌడర్ ఏ ప్యాకెట్ చూసినా ఒకే క్వాలిటీ ఉంటుంది. అలా కావాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్మర్స్ తోటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ అగ్రిమెంట్ చేసుకొని ఒకే క్వాలిటీ ఉందా తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని చిప్స్ కంపెనీ, వాళ్ళకి కావాల్సిన ఆలుగడ్డలన్నీ ఒకే టైప్లో ఉండాలన్నమాట. అలా వల్ల దీనివల్ల ఏంటంటే ఫార్మర్కి ఏమో ప్రైస్ రిస్క్ చాలా తగ్గుతుంది, ఎందుకంటే ముందే ప్రైస్ డిసైడ్ చేయబడుతుంది. అండ్ దీనివల్ల పోస్ట్ హార్వెస్ట్ లాస్ అనేది చాలా తక్కువ. అండ్ అదే ప్రైవేట్ కంపెనీ ఏమేమి ప్రొవైడ్ చేసిన ఫార్మర్కి టెక్నాలజీ, క్యాపిటల్ సపోర్ట్, అంటే ఈ రైతు ఈ పంటకు కావాల్సిన కొంత డబ్బు కూడా వాళ్ళే ఇస్తారు, కంపెనీ వాళ్ళే ఇస్తారు. అండ్ దీనివల్ల ఏమైతుంటే తద్వారా వీళ్ళు మొత్తం టెక్నాలజీ ఇవ్వడము, క్వాలిటీ సీడ్స్ ఇవ్వడము, క్వాలిటీ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. అండ్ మనం తయారు చేసే ప్రొడక్షన్ కూడా ప్రాపర్ మనం అనుకున్న క్వాలిటీలోనే ఉంటుంది. అండ్ దాని తగ్గట్టు ముందే మనకు డబ్బులు ఇస్తారు కాబట్టి సో అటు ఫార్మర్కి లాభం, అటు ఇన్వెస్టర్కి కూడా లాభం. ఇప్పుడు దీని మీద ఆర్డినెన్స్ రిలీజ్ చేసిన స్టేట్ ఏదంటే మనం ఏం చెప్పొచ్చు, ఒడిశా గవర్నమెంట్ అని చెప్పొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమెండ్స్ జనరల్ ఫినాన్షియల్ రూల్స్. జనరల్ ఫినాన్షియల్ రూల్ అని దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమెండ్ చేసింది. ఏం చేసిందంటే అంతకుముందు ఆత్మనిర్భర్ భారత్లో చెప్పినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారంటే ఇప్పటి నుంచి లోకల్లో ఉన్న ఎంఎస్ఎంఈలను ఎంకరేజ్ చేయడం కోసం ఎనీ పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ సెక్టర్లో ఏ టెండర్ అయినా ఇఫ్ ద టెండర్ ఈస్ 200 కోట్ల కంటే తక్కువ డబ్బు ఉంటే కనుక టెండర్ ఖచ్చితంగా ఇండియన్ కంపెనీస్ అంటే డొమెస్టిక్ లోనే ఉండాలి అని చెప్పింది అనమాట. దానికి అకార్డింగ్లోనే ఇప్పుడు మనం ఈ జనరల్ ఫినాన్షియల్ రూల్స్ని చేంజ్ చేస్తాం. దీనివల్ల లాభం ఏంటంటే ఈ 200 కోట్ల కన్నా తక్కువ ఉన్నవన్నీ కూడా ఇండియన్ కంపెనీస్ అంటే సాధారణంగా ఆ ఆర్డర్స్ అన్ని ఎంఎస్ఎంఈలకు వెళ్ళే అవకాశం ఉంది. తద్వారా ఇండియన్ ఎంఎస్ఎంఈస్ లాభపడతాయి అండ్ ఇవన్నీ ఇండియన్స్కి జాబ్స్ క్రియేట్ చేస్తాయి. సో ఎంఎన్సీల కంటే అంటే మల్టీనేషనల్ కంపెనీల కంటే మనకి ఎంత అమౌంట్ అంటే 200 crores. ఈ జనరల్ ఫినాన్షియల్ రూల్స్ ఏంటంటే 1947లో ఫస్ట్ టైం దీన్ని ఇష్యూ చేశారు. అప్పటి వరకు ఏం చేశారంటే ఫినాన్షియల్కి సంబంధించిన కోడ్స్, రూల్స్ అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టుకుంటారు అన్నమాట. దాన్ని మనం జనరల్ ఫినాన్షియల్ రూల్స్. ఏదైనా మార్చాలంటే మనం జనరల్ ఫినాన్షియల్ రూల్స్కి మనం అప్గ్రేడ్ చేయాలి. అంతేకాకుండా మన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ఏం చెప్పారంటే ఆత్మనిర్భర భారత్లో చెప్పినట్టు మనం కొన్ని రంగాల్లో స్వీయ సమృద్ధి సాధించాలి. అంటే భారతదేశంలోనే దానికి తగ్గట్టు మొత్తం మన అవసరానికి తగ్గట్టు ప్రొడక్షన్ చేయాలి. అంతేకాకుండా స్వీయ సమృద్ధి సాధించడంతో పాటు మనం వాటిని ఎక్స్పోర్ట్ చేసే రేంజ్కి వెళ్ళాలి. అంటే ఇండియాకి సఫిషియంట్ క్వాంటిటీలో మనం చేయాలి, ప్లస్ నెక్స్ట్ మనం ఎక్స్పోర్ట్ కూడా చేయగలి. అలా ఏ ఏ రంగాల్లో భారతదేశం సాధించగలదు అని వాళ్ళు అనుకుని ఒక 12 రంగాన్ని వాళ్ళు ఇలా సెలెక్ట్ చేసుకున్నారు. ఒకటేమో ఫుడ్ ప్రాసెసింగ్, ఆహార శుద్ధి, న్యాచురల్ ఫార్మింగ్, ఐరన్, అల్యూమినియం, కాపర్, అగ్రోకెమికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ మెషినరీ, ఫర్నిచర్స్, లెదర్ అండ్ షూ అండ్ ఆటో విడిభాగాలు అంటే ఆటో సపరేట్ పార్ట్స్, టెక్స్టైల్స్ అండ్ మాస్క్లు, శానిటైజర్లు, వెంటిలేటర్లు, వీటన్నిటిలో కూడా మనం సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యి మనం
ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఈ 12 ఫీల్డ్స్కి మనం ఏం చేయాలంటే కాస్త మనం సపోర్ట్ ఇవ్వాలి. ఇస్తే కనుక మనం అనుకున్న స్వీయ సమృద్ధి సాధ్యమని మన వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అమెరికాలో రోజు రోజుకి నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. ఎంతగా అంటే లాస్ట్ వీక్తో మొత్తం 3.9 crores అమెరికన్స్ నిరుద్యోగ భృతి కోసం అప్లై చేసుకున్నారు. ఇది గత వారమే చూసుకుంటే 24 లక్షల మంది ఈ నిరుద్యోగ భృతి కోసం అమెరికాలో అప్లై చేసుకున్నారు. ఏంటి నిరుద్యోగ భృతి అంటే, అమెరికా గవర్నమెంట్ ఏంటంటే మనకు ఒకవేళ జాబ్ లేదనుకోండి, అంటే అమెరికన్ అంటే యుఎస్ సిటిజన్కి, అందరికి కాదు, ఇది యుఎస్ సిటిజన్స్కి మాత్రమే. ఒకవేళ యుఎస్ సిటిజన్స్ కనుక మన జాబ్ లేదని కనుక మనం డిక్లేర్ చేసుకొని గవర్నమెంట్కి అప్లై చేసుకుంటే మనకు 1 year పాటు అమెరికన్ గవర్నమెంట్ మనకి ఏం చేస్తుందంటే ఎవ్రీ మంత్ $1,500 మన అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది. అది సాధారణ రోజుల్లో అయితే 1 year చేస్తుంది. లేదా ఇలాంటి ఎకనామిక్ రిసెషన్ వచ్చినా, లేదా ఇలాంటివన్నా కరోనా లాంటి డిసీజ్ వచ్చినప్పుడు కూడా అది అప్ టు 2 years వరకు చేసే అవకాశం ఉంది. 2 years వరకు ఇప్పుడు ఈ 3.9 కోట్ల మందికి ఒకవేళ వాళ్ళ దగ్గరికి ఉద్యోగం రాకపోతే ఈ 2 నెలలు కూడా వాళ్ళందరికీ నెలకు $1,500 వాళ్ళ అకౌంట్లో వేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే అమెరికా బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపబోతుంది. సో వాళ్ళు మొత్తం ఈ నిరుద్యోగ భృతికే ఖర్చు పెడితే వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టమని చాలా చాలా తగ్గుతుంది. ఆల్రెడీ అమెరికా ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని కండిషన్స్ పెట్టుకొని కోవిడ్ మూలంగా చాలా మంది నష్టపోయారు కాబట్టి ఆల్మోస్ట్ కంట్రీలో ఉన్న చాలా మందికి కూడా ఆల్రెడీ వాళ్ళు $1,200 వాళ్ళు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క పర్సన్కి. ఆల్రెడీ ఇది కోవిడ్ కోసం ఇచ్చిన డబ్బులు, కోవిడ్ నివారణ చర్యల బాగా ఇచ్చిన డబ్బులు. అండ్ ఇప్పుడు నిరుద్యోగులకు మళ్ళీ ఎక్స్ట్రాగా ఎవ్రీ మంత్ $1,500 ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. జియోలో పెట్టుబడుల వర్షం కురుస్తుంది. జస్ట్ విత్ ఇన్ 4 weeks, 4 వారాల కాలంలోనే ఇది 5వ కంపెనీ వచ్చి మళ్ళీ జియోలో పెట్టుబడులు పెడుతుంది. ఈసారి పెట్టుబడిని పెట్టిన కంపెనీ ఏదంటే KKR. ఇది అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ ఈక్విటీ సంస్థ. అంటే ఈక్విటీ సంస్థ అంటే మామూలుగా ఇన్వెస్ట్మెంటే ఎక్కువ చేస్తుంది. ప్రస్తుతం ఇది జియోలో 2.32% షేర్స్ని 11,367 crores ఇది ఇన్వెస్ట్మెంట్ చేసింది. దీంతో ఏమైందంటే కేకేఆర్ అనే కంపెనీ, కేకేఆర్ ప్రైవేట్ ఈక్విటీ ఆర్గనైజేషన్ ఏసియాలో చేసిన హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇదే. ఏ కంపెనీలో చేసినంటే మన జియోలో చేసింది. జియోలో ఆల్రెడీ పెట్టుబడులు పెట్టింది అంటే ఫేస్బుక్ వాళ్ళు ఆల్రెడీ 43,000 crores 9.9% షేర్ కొన్నారు. ఇప్పుడు కేకేఆర్ 2.32% ఫర్ 11,360 crores. విస్టా ఈక్విటీ కూడా సేమ్ అమౌంట్. సిల్వర్ లేక్ 5,655, జనరల్ అట్లాంటిక్ 6,598. మొత్తం ఇప్పటివరకు కేవలం 1 monthలో జియోలోకి వచ్చిన పెట్టుబడుల విలువ 78,562 కోట్లు. అంటే సుమారు జియోలో 17% వాటాని జియో వాళ్ళు ఈ కంపెనీలకి అమ్మేశారు. జియో ఇలా ఎందుకు చేస్తుంది ఆల్రెడీ మనం ముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఇలా ఎందుకు చేస్తుందంటే రిలయన్స్ కంపెనీ యొక్క టార్గెట్ ఏంటంటే అప్పులు లేని కంపెనీగా ఎదగడమే రిలయన్స్ యొక్క టార్గెట్. కానీ ఏమైందంటే రిలయన్స్లో ఈ మొన్న రీసెంట్గా జరిగిన కోవిడ్ వల్ల పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్ తగ్గిపోయి అక్కడ కొన్ని నష్టాలు రావడం జరిగింది. ఆ నష్టాలను వాళ్ళు జియో ద్వారా పూడ్చుకొని వాళ్ళు ఇంకో 2 or 3 yearsలో వాళ్ళు మొత్తం రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తాన్ని అప్పు లేని కంపెనీగా వాళ్ళు క్రియేట్ చేద్దామని అనుకున్నారు. ఈ అంఫన్ తుఫాన్ బెంగాల్కి అండ్ ఒడిశాకి తీవ్ర నష్టం చేకూర్చింది. సో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బెంగాల్లో తను ఏరియల్ సర్వే చేశారు. ఆ ఏరియల్ సర్వేలో తనతో పాటు బెంగాల్ గవర్నర్ అయిన జగదీప్ ధన్కర్ అండ్ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ కూడా నరేంద్ర మోడీతో పాటు ఏరియల్ సర్వే చేశారు. ఈ అండ్ ఒడిశాలో కూడా ఏరియల్ సర్వే చేసి వెంటనే తక్షణ సాయం కింద బెంగాల్కి 1,000 crores అండ్ ఒడిశాకు కూడా 500 crores ఇచ్చారు. యాక్చువల్గా ఈ అంఫన్ తుఫాన్ బెంగాల్ని చాలా తీవ్రంగా నష్టపరిచింది. ఎంతో మంది సుమారు 800 పైగా మృతి చెందారు. ఇది ఒడిశా రాష్ట్రంలో ఎవరు మృతి చెందినప్పటికీ బట్ ఒడిశాలో ఆస్తి నష్టం కూడా చాలా తీవ్రంగా జరిగింది. సో తక్షణ చర్యలో భాగంగా బెంగాల్కి 1,000 కోట్లు అండ్ ఒడిశాకి 500 కోట్లు ఇవ్వడం జరిగింది. కరోనా టైంలో కూడా చైనా వాళ్ళు వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ని పెంచడం జరిగింది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ $167 billion ఉండేది. దాన్ని ఇప్పుడు 6.66% పెంచి మొత్తం ప్రజెంట్ వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ $179 billion ఉంది. ఇది ఇండియాతో పోలిస్తే 3 times. ఇండియా యొక్క డిఫెన్స్ బడ్జెట్ ఏంటంటే
$60 బిలియన్ ఉంటుంది. అదే చైనాలో ఎంత ఉంది ఇప్పుడు? ఆల్మోస్ట్ $179 బిలియన్, అంటే ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఎక్కువ. మరి ప్రపంచంలో హైయెస్ట్ డిఫెన్స్ బడ్జెట్ ఎవరిదా అంటే ఆబ్వియస్లీ అది యుఎస్ఏ. యొక్క డిఫెన్స్ బడ్జెట్ ఎంత అంటే సుమారు $612 బిలియన్, అంటే ఇండియా కంటే ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఎక్కువ, అండ్ చైనా కంటే కూడా ఆల్మోస్ట్ 9 టైమ్స్ అని, 6 టైమ్స్ ఎక్కువ, మళ్ళీ ఇంకో 3 టైమ్స్ ఎక్కువ, 4 టైమ్స్ ఎక్కువ అని చెప్పొచ్చు, 4. కానీ ఈసారి ఇంకో ముఖ్యమైన విషయం మనం గుర్తించాల్సిందంటే ఈసారి కూడా బడ్జెట్లో పెరుగుదల ఉంది. బట్ లాస్ట్ 4 ఇయర్స్తో కంపేర్ చేస్తే మట్టుకు ఆ గ్రోత్ రేట్ తగ్గింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2016లో వాళ్ళు 7.6 గ్రోత్ రేట్ చూపించారు. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే అంతకుముందు 7.6% ఎక్కువ పెట్టారు. అదే 2017లో కూడా 7%, 18లో 8.1%, 19లో 7.5%. బట్ ఈసారి చూస్తే వాళ్ళ గ్రోత్ రేట్ అనేది 6.6%. బట్ ఇలాంటి కోవిడ్ వచ్చి ఇంత ఎకనామిక్ క్రైసిస్లో కూడా బడ్జెట్ పెంచడం అనేది అది మామూలు విషయం కాదు. చైనానే ఇలా చేసింది. ఎందుకంటే చైనా ఈ మధ్య ఆల్రెడీ వాళ్ళ నైబర్ కంట్రీస్ అన్నిటి కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇండియాతోని, జపాన్తోని, హాంకాంగ్, ముఖ్యంగా ఆ హాంకాంగ్ని మొత్తం చైనా తన చెప్పు చేతుల్లోకి తీసుకుందామని ప్లాన్ చేస్తుంది. అందుకని వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ని పెంచడం కూడా జరిగింది. ఐసీఎంఆర్ కొత్త గైడ్లైన్స్ ఇచ్చింది. దాన్ని ఏం చేస్తుందంటే హెచ్సిక్యూ, హైడ్రోక్లోరాక్సిక్వినైన్ని యాంటీ హెచ్ఐ డ్రగ్తో రీప్లేస్ చేయమని చెప్పింది. ఏంటి హైడ్రోక్లోరాక్సిక్వినైన్ అంటే, అంతకుముందు మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఎవరైనా COVID-19 పేషెంట్స్ని డీల్ చేస్తున్న వాళ్ళు, అంటే వాళ్ళకి అప్పటికి కోవిడ్ రాకపోయినప్పటికీ, అంటే అసిమ్టోమేటిక్ ఉన్నప్పటికీ వాళ్ళకి ఎవరికంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ వర్కర్స్ కానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళని డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ముందు జాగ్రత్త చర్యగా మీరు హైడ్రోక్లోరాక్సిక్వినైన్ మెడిసిన్ని తీసుకోండి అని చెప్పింది. ఈ హైడ్రోక్లోరాక్సిక్వినైన్ అనే డ్రగ్ దేంట్లో వాడతాం అంటే మనం మలేరియా ట్రీట్మెంట్లో వాడతాం. అలా మనం చెప్పుకున్నాం ఇది. అండ్ ఈ క్వినైన్ అనేది సింకోనా అనే చెట్టు బెరడు నుంచి వస్తుందని కూడా చెప్పుకున్నాం మనం. సో ఇది చేయమని చెప్పింది. బట్ ఈ హైడ్రోక్లోరాక్సిక్వినైన్ వాడడం వల్ల ఏమవుతుందంటే చాలా మందిలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఒకటేమో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ప్లస్ ఇదంత ఎఫెక్టివ్గా కూడా ఏమీ పనిచేయట్లేదు. అంతకుముందు ట్రంప్ కూడా చెప్పాడు అందరు హైడ్రోక్లోరాక్సిక్వినైన్ తీసుకోండి అని చెప్పేసి. బట్ ఐసీఎంఆర్ ఏం చెప్పిందంటే ఇదంత ఎఫెక్టివ్ కూడా ఏమీ పని చేయటం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ లైక్ నాజియా, అంటే మత్తు వస్తుంది, కొంతమందికి అబ్డామినల్ పెయిన్ రావడం వల్ల కొంతమంది తల తిరుగుతుంది. అందువల్ల ఇప్పుడు కొత్తగా ఐసీఎంఆర్ ఏం చెప్పిందంటే ఇప్పటి నుంచి హెచ్సిక్యూ తీసుకోకండి, హైడ్రోక్లోరాక్సిక్వినైన్ బదులు మరి ఏం మెడిసిన్ తీసుకోవాలి, ముందు జాగ్రత్త చేయగలంటే మీరందరూ యాంటీ హెచ్ఐవి డ్రగ్ తీసుకోండి. ఎవరంటే జనరల్ పర్టికులర్గా హెల్త్ కేర్ వర్కర్స్కి ఇది అప్లికేబుల్, అంటే వాళ్ళు ఎప్పుడు COVID-19 పేషెంట్స్తోనే ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు తీసుకోవాల్సిన తగ్గింది యాంటీ హెచ్ఐవి డ్రగ్. అఫ్ కోర్స్ ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా తీసుకోవద్దు. ఎవరంతా అంటే మన ఓన్గా తీసుకునే డ్రగ్ కాదు. మన ఓన్గా తీసుకుంటే ఖచ్చితంగా చాలా విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు ఎవరు అలా తీసుకోకండి. అండ్ దాంతోపాటు వాళ్ళు చెప్పింది ఇంకోటి ఏంటంటే కంగ్రా టీ కూడా తీసుకోండి అని మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెప్పింది. అసలు ఏంటి కంగ్రా టీ అంటే, ఈ కంగ్రా అనేది ఒక వెరైటీ ఆఫ్ టీ, అండ్ ఇది హిమాచల్ ప్రదేశ్లోనే కంగ్రా డిస్టిక్లో దీన్ని ఉంటారు. అండ్ దీనికి ఆల్రెడీ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా 2005లోనే వచ్చింది. అసలు ఏంటది అంటే ఇది ఒక టైప్ ఆఫ్ చైనీస్ వెరైటీ. దాని పేరు ఏంటంటే కెమిలియా సినెన్సిస్ అనేది. ఇది 1848లో ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే ప్లాంట్ చేశారు. బట్ అప్పట్లో 1905 ఒక 60 ఇయర్స్కి ఏమైందంటే అక్కడ ఒక పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపం రావడం వల్ల ఆ టీ ఫార్మ్స్ కానీ, అంటే టీని తయారు చేసే ఫార్మ్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ అన్నీ చాలా దారుణంగా డ్యామేజ్ అయ్యాయి. అప్పటితోటి బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఆపేశారు. బట్ మళ్ళీ 2012లో నుంచి ఈ టీని పండించడం మళ్ళీ స్టార్ట్ చేశారు. కంగ్రా టీ ఇది హిమాచల్ ప్రదేశ్లో దొరుకుతుంది. ఈ టీ తీసుకోవడం వల్ల కూడా కొంతవరకు కరోనా నుంచి, అంటే ఇది కరోనాకు మెడిసిన్ అని చెప్పకూడదు, బహుశా ఈ టీలో ఏముంటుందంటే మన బాడీలో మనకు యాంటీబాడీస్ని పెంచేసి, అంటే మన రోగ నిరోధక శక్తిని పెంచుతుందని ఈ టీ తీసుకొని సజెస్ట్ చేసి ఉంటారు. రోగ నిరోధక శక్తి పెంచడం కోసం కంగ్రా టీ కాకుండా చాలా డిఫరెంట్ కూడా తీసుకోవచ్చు. లైక్ విటమిన్ సి తీసుకోవచ్చు, గ్రీన్ టీ తాగొచ్చు. ఇలాంటి మంచి అలవాట్లు ఉంటే రోగ నిరోధక శక్తి ఆటోమేటిక్గా పెరుగుతుంది. అది మన ఐసీఎంఆర్ సజెస్ట్ చేసింది. అండ్ బజాజ్ ఆటో ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రాని ఎలక్ట్ అయ్యాడు. ఓకే, ఈ అభినవ్ బింద్రా యాక్చువల్లీ ఒక రికార్డ్ ఉంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అంటే సింగిల్ పర్సనల్గా గోల్డ్ మెడల్ సాధించిన భారతీయుడు ఇతను ఒక్కడే చెప్పచ్చు. ఇతను 2008
బీజింగ్ ఒలింపిక్స్లో 10 మీటర్ రైఫిల్ షూటింగ్లో గోల్డ్ మెడల్ వచ్చింది. భారతదేశానికి గోల్డ్ మెడల్ అప్పట్లో ధ్యాన్ చంద్ ఉన్నప్పుడు వచ్చేది హాకీలో. అఫ్కోర్స్ అప్పుడు మన ఇండిపెండెంట్ ఇండియా కాదు. దాని తర్వాత మళ్ళీ పర్సనల్గా గోల్డ్ మెడల్ అభినవ్ బింద్రానే తీసుకొచ్చాడని మనం చెప్పవచ్చు. ఇతను ఇప్పుడు బజాజ్ కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్గా సెలెక్ట్ అయ్యాడు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.